ప్రార్థన మొదలు పెట్టుకుందాం. ప్రార్థించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పిల్లలు, పెద్దలు అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ఈ కూడికను మొదటిగా మనము ప్రార్థనతో మొదలు పెడతాము. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. ఐజాక్, నువ్వు ఒక చోట కూర్చో, దెబ్బలు పడతాయి, కూర్చో. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకమందున్న తండ్రి, నీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. అలవలపాడు బేతనియా ప్రార్థన మందిరము నుండి స్థానిక సంఘ సంపూర్ణమైన నీ సేవకులమైన మమ్మలను నాగూరు పరిచర్య కొరకు ఈ సమయంలో నడిపించినందుకు నీకు వందనాలు. ఇక్కడ పిల్లల పెద్దల పరిచర్య దీవెనకరముగా చేయండి. ఈ జనరల్ మీటింగ్ ఆది అంతము మీరే ఉండి నడిపించండి. ప్రేమ నమ్మకము కలిగిన పరలోకమందున్న తండ్రి, మహోన్నతుడవైన దేవా, ఈ గ్రామములో బహుజనమున్నది. నామకార్థంగా ఉన్నటువంటి క్రైస్తవులు నిజమైన క్రైస్తవులుగా జీవించుటకు సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాం. దయగలిగిన తండ్రి, యేసు ప్రభు పరిశుద్ధ నామములో మేము ప్రార్థిస్తుండగా ఆలకించండి. ఈ గ్రామములో ఉన్నటువంటి నిజమైన క్రైస్తవులను దీవించండి. అనేక మంది అన్యులు ఉన్నారు ఈ గ్రామములో, వారిని రక్షించండి. ప్రేమగల తండ్రి, మీ పాదములకు స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం. దయగలిగిన తండ్రి, యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తుండగా మీరు ఆలకించండి. దయగల తండ్రి, శివగల తండ్రి, యేసు ప్రభు పరిశుద్ధ నామములో మీరే దయతో దేవా, మీరే ప్రార్థన ఆలకించండి. దయగల తండ్రి, శివగల తండ్రి, మరి నా ఊరిలో ఇక్కడ వచ్చిన పిల్లలను దీవించండి. మరి పెద్దలను మరి ఇంకా పెద్దలను రప్పించండి, నడిపించండి. పిల్లలను పెద్దలందరినీ క్షేమంగా తీసుకురండి. మరి పాటల్లో, వర్తమానములో మీరు కృప చూపించండి. మీ సేవకులమైన మమ్మల్ని మీరు అభిషేకించి వాడుకొనండి. కంటికి కనబడి కనపరాని దురాత్మలను, చీకటి శక్తులన్నింటినీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో బంధించు. ఇంతవరకు మాకు వస్తున్న శోధనలన్నింటినీ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో బంధించు, లయపరచు, వేయపరచు, కాల్చివేయండి. మీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పిల్లలు, పెద్దోళ్ళు కూడా తొందరగా రండి, వస్తే చాలా బాగుంటుంది. ఈరోజు చక్కని వర్తమానం ఉంది. మరి పిల్లలకు, పెద్దలకు ఎంతో చాలా ఉపయోగపడే వర్తమానం అండి. త్వరగా రావాలి. మరి 7 గంటలకు మీటింగ్ అంటే మరి లేట్ చేస్తూ ఉన్నారు. దేవుని ప్రజలు ఎట్లా ఉండాలా? దేవుని పిల్లలు, దేవుని ప్రజలైనటువంటి వారు సమయానికి రావాలా? అది మీకు ఎంతో ఆశీర్వాదం అండి. అతనికి ఇప్పుడు పాటలు పాడతాం. పాటలు అయిపోయే లోపల అందరు రావాలి. మొదటిగా జనరల్ పాటనే పాడతాం. ఆరాధనకు సంబంధించినటువంటి పాట పాడదాం. మొదటిగా ప్రభువును మనము పాట ద్వారా ఆరాధన చేద్దాం. ఇది అందరికీ సంబంధించిన పాట, అందరూ పాడాలి. అందరికీ సంబంధించినటువంటి పాట అందరూ పాడండి. ఒక పాట పాడదామండి. ఫస్ట్ మొట్టమొదటిగా ఒక పాట, 123వ పాట, మొదటి చరణము ఆఖరి చరణం పాడతాం. దీంట్లో 7 చరణాలు ఉన్నాయి, పాడదాం. అన్ని కాదు, మొదటి చరణం ఆఖరి చరణం మాత్రమే పాడదాం. పల్లవి మొదటి చరణము ఆఖరి చరణం పాడదాం. అందరి చప్పట్లు కొడదాం, పాడండి. కూర్చొని పాడండి, ఏం కాదు. ఆనందమానందమానందమే ఆనంద, పాడండి.
ఆనందమానందమానందమే ఆనందమానందమే ఆనందమానందమానందమే ఆనందమానందమే నా ప్రియ యేసు గొప్ప రక్షణని వసిలువలో బలి ఆయన్ నా ప్రియ యేసు గొప్ప రక్షణని వసిలువలో బలి ఆయన్ ఆనందమానందమానందమే ఆనందమానందమే ఆనందమానందమానందమే ఆనందమానందమే నా ప్రియ యేసు స్తుతి పాత్రుడని హల్లెలూయా పాడెదము నా ప్రియ యేసు స్తుతి పాత్రుడని హల్లెలూయా పాడెదను ఆనందమానందమానందమే ఆనందమానందమే ఆనందమానందమానందమే ఆనందమానందమే ఇప్పుడు యాక్షన్ సాంగ్స్ ఒకటి లేదా రెండు పాటలు పాడదామా? దయచేసి పెద్దలైనటువంటి వారు వచ్చినటువంటి వారికి అందరికీ వందనాలు. ఇంకా పిల్లలు పెద్దలు ఇంకా రావాలి, త్వరగా రావాలి. పాటలు అయిపోయే లోపల పెద్దలందరూ కూడా రావాలి. చక్కని వర్తమానం ఉంది ఈరోజు. మీకు ఎంతో ఆత్మీయమైనటువంటి పోషణ అందుతుంది. పిల్లలు లేచి నిలబడుకోండి, పిల్లలు లేచి నిలబడుకోండి. మా పిల్లలు బాగా లేచి నిలబడుకోండి, లేచి నిలబడుకోవాలి పిల్లలు. బైబిల్ ఆడ కుర్చీలు పెట్టు. పిల్లలు పాడాలి. మీకు అందరికి ఏం పాట గుర్తుంది? చుక్ చుక్ బండి గుర్తుందా? పాడదాం. దైవ సేవకురాలు స్వాతి పాట పాడుతుంది. స్టార్ట్ చేయండి. నేను యాక్షన్ చేస్తా, నా మాదిరి మీరు కూడా చేయాలి. సరేనా? 1 2 3 స్టార్ట్. చుక్ చుక్ బండి రైలు బండి చిక్కు చిక్కు పోతుంది, ఆలస్యం చేయకుండా గబగబ ఎక్కండి. చుక్ చుక్ బండి రైలు బండి చిక్కు చిక్కు పోతుంది, ఆలస్యం చేయకుండా గబగబ ఎక్కండి. అక్కడ ఇక్కడ ఎక్కడ ఆగబోదండి, నేరుగా పరలోకానికి చేరుతుందండి. అక్కడ ఇక్కడ ఎక్కడ ఆగబోదండి, నేరుగా పరలోకానికి చేరుతుందండి. రెండు సిగ్నల్ లేదండి, యాక్సిడెంట్లు కావండి. రెండు సిగ్నల్ లేవండి, యాక్సిడెంట్లు కావండి. యేసయ్య డ్రైవర్ పై మేమి మనకి లేదండి, యేసయ్య డ్రైవర్ పై మేమి మనకి లేదండి. చుక్ చుక్ బండి రైలు బండి చక చక పోతుంది, ఆలస్యం చేయకుండా గబగబ ఎక్కండి. చుక్ చుక్ బండి రైలు బండి చక చక పోతుంది, ఆలస్యం చేయకుండా గబగబ ఎక్కండి. అన్న తమ్ముడు అక్క చెల్లి రక్షణ పొందను రారండి, యేసయ్యతో పయనించి ఛాన్స్ని పట్టేయండి. అన్న తమ్ముడు అక్క చెల్లి రక్షణ పొందను రారండి, యేసయ్యతో పయనించి ఛాన్స్ని పట్టేయండి. చుక్ చుక్ బండి రైలు బండి చక చక పోతుంది, ఆలస్యం చేయకుండా గబగబ ఎక్కండి. చుక్ చుక్ బండి రైలు బండి చక చక పోతుంది, ఆలస్యం చేయకుండా గబగబ ఎక్కండి. అక్కడ ఇక్కడ ఎక్కడ ఆగబోదండి, నేరుగా పరలోకానికి చేరుతుందండి. అక్కడ ఇక్కడ ఎక్కడ ఆగబోదండి, నేరుగా పరలోకానికి చేరుతుందండి. ఈరోజు కొత్త పాట నేర్చుకోండి ఒకటి, సరేనా? ఏ పాట గుర్తుంది?
దాగలవచ్చండి. సరే, కొత్త పాట నేను చెప్తాను, పలకండి. చాలా చిన్న పాట, పాత పాట ఇది. దాగుడు మూతలు ఎంతమందికి ఇష్టం? దాగుడు మూతలు అంటే ఇష్టమా కాదా? ఎంతమందికి ఇష్టం? ఇప్పుడు మనం అందరం దాగుడు మూతలు ఆడదామా? ఓకేనా? నేను చెప్పినట్టు చేయండి, ఓకేనా? దేవుని రెండు చేతులు చూపించాలి. నా చేతిలో మైక్ ఉంది, ఇక్కడ స్టాండ్ లేదు, పెట్టుకుందామంటే స్టాండ్ ఉందా? ఆ స్టాండ్ తీసుకురా త్వరగా పలికి. దేవుని కళ్ళ నుండి దాగగలవా? దేవుని కళ్ళ నుండి దాగగలవా? పరుగిడిన దాగుకొనిన పరుగిడిన దాగుకొనిన దేవుని కళ్ళ నుండి దాగలేవు. నీవు దేవుని కళ్ళ నుండి దాగలేవు. ఈజీగా ఉందా? కష్టంగా ఉందా? ఈజీగా ఉందా? చాలా ఈజీగా ఉందా? ఈజీగా ఉందా? కష్టంగా ఉందా? చూడండి, నేను యాక్షన్ చేస్తా, తర్వాత ఆంటీ పాడుతుంది, సరేనా? చూడండి, నేను పలకండి. దేవుని కండ్ల నుండి దాగగలవా? దేవుని కండ్ల నుండి దాగగలవా? పరుగిడినా దాగుకొనినా పరుగిడినా దాగుకొనినా దేవుని కళ్ళ నుండి దాగలేవు. నీవు దేవుని కళ్ళ నుండి దాగలేవు. ఇప్పుడు ఆంటీ పాడుతుంది, నేను యాక్షన్ చేస్తా, మీరందరూ గట్టిగా ఆంటీ కంటే గట్టిగా పాడాలా? ఓకేనా? బయలు పెట్టుకోండి. 1 2 3 స్టార్ట్. దేవుని కళ్ళ నుండి దాగగలవా? దేవుని కళ్ళ నుండి దాగగలవా? పరుగిడినా దాగుకొనినా దేవుని కళ్ళ నుండి దాగలేవు. నీవు దేవుని కళ్ళ నుండి దాగలేవు. ఇప్పుడు మీరే పాడండి. ఇప్పుడు ఆంటీ ఎత్తిస్తుంది, మీరే పాడాలి. ఎంత గట్టిగా పడతారో చూద్దాం. వచ్చేసింది కదా? 1 2 3 స్టార్ట్. దేవుని కళ్ళ నుండి దాగగలవా? దేవుని కళ్ళ నుండి దాగగలవా? పరుగిడినా దాగుకొనినా దేవుని కళ్ళ నుండి దాగలేవు. నీవు దేవుని కళ్ళ నుండి దాగలేవు. ఇప్పుడు మీరే పాడండి. యాక్షన్ కూడా నేను చేయను, మీరే చేయాలి. ఓకేనా? నేను పాడతా ఇప్పుడు, ఆంటీ నేను కలిసి పాడతా. ఓకేనా? దేవుని కళ్ళ నుండి దాగగలవా? దేవుని కళ్ళ నుండి దాగగలవా? పరుగిడినా దాగుకొనినా పరుగిడినా దాగుకొనినా దేవుని కళ్ళ నుండి దాగలేవు. నీవు దేవుని కళ్ళ నుండి దాగలేవు. ఇంకా మళ్ళీ పాడదామా? చివరిసారిగా మళ్ళీ పాడదాం. ఓకేనా? 1 2 3 స్టార్ట్. దేవుని కళ్ళ నుండి దాగగలవా? పాడండి మీరే. దేవుని కళ్ళ నుండి దాగగలవా? ఫస్ట్ దేవుని కళ్ళ నుండి దాగగలవా అని 2 సార్లు పాడాలి. పరుగిడిన దాగుకొనినా అని 2 సార్లు పాడాలి. తర్వాత ఏమనాలి? దేవుని కళ్ళ నుండి దాగలేవు 3వసారి. ఓకేనా? పాడండి. దేవుని కళ్ళ నుండి దాగగలవా? దేవుని కళ్ళ నుండి దాగగలవా? పరుగిడినా దాగుకొనినా పరుగిడినా దాగుకొనినా
దేవుని కళ్ళ నుండి తాగలేవు, నీవు దేవుని కళ్ళ నుండి తాగలేవు. అబ్బో భలే ఉందే, అబ్బా ఈజీగా నేర్చుకున్నారు. సరే ఇప్పుడు ఇంకొక పాట పాడదాం. చాలా పిల్లలు చాలా సరే ఇప్పుడు ఎన్ని పాటలు పాడినాం? 2 అయిపోయినాయా? ఇంకొకటి పాడతాను. నాకు యాక్షన్ గుర్తులేదు. అన్న అన్న ఎవరైనా పాడండి, మీరే పాడండి. పాడు, వాళ్ళు అడిగినారు కదా, పాడు. ఆన్ని పాడతాను, వినండి. ఏయ్ ఐజాక్ పెట్టు కింద, పాడు. అన్నా అన్నాయనా అన్నాయిలా కొంచెం రాన్న, అన్నా అన్నాయనా అన్నాయిలా కొంచెం రాన్న, చేప కడుపులోకి వెళ్ళిన కారణాన్ని చెప్పన్నా, చేప కడుపులోకి వెళ్ళిన కారణాన్ని చెప్పన్నా, అన్నా అన్నాయనా అన్నాయిలా కొంచెం రాన్న, అన్నా అన్నాయనా అన్నాయిలా కొంచెం రాన్న, విడుము విడుము విడురు చెల్లెల విడుము, విడురు తమ్ముడ విడుము, విడురు చెల్లెల విడుము, ప్రభువాజ్ఞ ధిక్కరించి వెళ్ళినందున చిక్కులో పడ్డాను పడ్డాను పడ్డాను, చేప కడుపులో చిక్కుకొని పోయాను, చిక్కులో పడ్డాను పడ్డాను పడ్డాను, చేప కడుపులో చిక్కుకొని పోయాను, అన్నా అన్నాయనా అన్నాయిలా కొంచెం రాన్న, అన్నా అన్నాయనా అన్నాయిలా కొంచెం రాన్న, చేప కడుపులోకి వెళ్ళిన కారణాన్ని చెప్పన్నా, చేప కడుపులోకి వెళ్ళిన కారణాన్ని చెప్పన్నా, అన్నా అన్నాయనా అన్నాయిలా కొంచెం రాన్న, అన్నా అన్నాయనా అన్నాయిలా కొంచెం రాన్న. బా వెరీ గుడ్. ఇంకా ఏం పాట? ఇంకా 2 పాట. దయచేసి గ్రామంలో ఉన్న వారులారా 2 పాటలు పాడతాం. ఈ పాటలు అయిపోయిన తర్వాత ఒకటి జనరల్ పాట పాడతాం, తర్వాత వర్తమానం ఉంటుంది. అందరూ మీరు ఈ పాటలు అయిపోయినప్పుడు రావాలని కోరుకుంటున్నాం. త్వరగా వస్తే మంచిది. పిల్లలు నాచిని కనులు ఏసుకిచ్చాను పాట. 1 2 3 స్టార్ట్. యేసుకిచ్చాను నా చిన్ని చెవులు యేసుకిచ్చాను, నా చిన్ని పెదవులు యేసుకిచ్చాను, నేను యేసుకై జీవించెదను, నేను యేసుకై జీవించెదను, లా 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 లా
చివరిగా ఒక పాట పాడతాం. ఏం పాట గుర్తుంది చెప్పండి? ఇంకా ఇంకేం గుర్తుంది? ఇంకా ఇంకా ఇంకేం గుర్తున్నాయి? పాడండి, భలే పాడుతున్నారే. స్టార్ట్. నీకు వచ్చా చూడకుండా చిన్న చిన్న తిమోతి. సరే, చిన్న చిన్న తిమోతి. ఏ బాబు ఎక్కడికి? నువ్వు ఉండాలి లోపల. వాడు ఆడుకుంటున్నాడు, ఆడుకొని. ఇది చివరి పాట. తర్వాత జనరల్ సాంగ్ ఒకటి పాడతాం, అందరికీ కలిపి వర్తమానం. పిల్లలకు పెద్దలకి అందరికీ బొమ్మలు చూపించే చెప్తాం వర్తమానం. చక్కగా ఉంటుంది. స్టార్ట్. చిన్న చిన్న తిమోతి ఎంచక్క పెరిగెను, యేసుక్రీస్తు జ్ఞానం, యేసుక్రీస్తు వాక్యం అంటూ. కరెక్టా? తప్పు అన్నా కదా? నేను తప్పు అన్నా కదా? అబ్బో, షార్ప్ ఉన్నారా లేదా టెస్టింగ్. సరే, ఇప్పుడు ఆంటీ పడుతుంది కరెక్ట్. ఓకే, 1 2 3 స్టార్ట్. చిన్న చిన్న తిమోతి చక్క పెరిగెను, యేసు ప్రభుని వాక్యమందు ఎదుగుచుండెను. చిన్న చిన్న తిమోతి చక్క పెరిగెను, యేసు ప్రభుని వాక్యమందు ఎదుగుచుండెను. అవ్వలో నేర్పించే యేసు పదాలు, అవ్వలో నేర్పించే యేసు పదాలు, అమ్మయునికి నేర్పే మంచి చెడ్డలు, అమ్మయునికి నేర్పే మంచి చెడ్డలు. చిన్న చిన్న తిమోతి చక్క పెరిగెను, యేసు ప్రభుని వాక్యమందు ఎదుగుచుండెను. చిన్న చిన్న తిమోతి చక్క పెరిగెను, యేసు ప్రభుని వాక్యమందు ఎదుగుచుండెను. బాల్యమందు లేఖనములు బహుగా నేర్చి, బాల్యమందు లేఖనములు బహుగా నేర్చి, బహు మంచి పేరుంది ప్రభు సంఘములో, బహు మంచి పేరుంది ప్రభు సంఘములో. చిన్న చిన్న తిమోతి చక్క పెరిగెను, యేసు ప్రభుని వాక్యమందు ఎదుగుచుండెను. చిన్న చిన్న తిమోతి చక్క పెరిగెను, యేసు ప్రభుని వాక్యమందు ఎదుగుచుండెను. పౌలు దూర ప్రయాణించే ప్రభు సేవకై, పౌలు దూర ప్రయాణించే ప్రభు సేవకై, ఫలముంది ప్రతి చోట ప్రభు మహిమకై, ఫలముంది ప్రతి చోట ప్రభు మహిమకై. చిన్న చిన్న తిమోతి చక్క పెరిగెను, యేసు ప్రభుని వాక్యమందు ఎదుగుచుండెను. చిన్న చిన్న తిమోతి ఎంచక్క పెరిగెను, యేసు ప్రభుని వాక్యమందు ఎదుగుచుండెను. కూర్చోండి. పాటలు అయిపోయినాయి, ఇంకా చాలు పాటలు, ఇంకా వాక్యం విందాం. చాలమ్మా, నెక్స్ట్ వీక్. ఓకేనా? ప్రభు చిత్తమైతే వచ్చే శుక్రవారము ఇంకా మంచి మంచి పాటలు ఉంటాయి. ఓకేనా? ప్రభు చిత్తమైతే మీకు 6వ తారీఖున అలవలపాడులో చిల్డ్రన్స్ రిట్రీట్ పెడతాం. ఏం రిట్రీట్? చిల్డ్రన్స్ రిట్రీట్. అంటే మీరందరూ రావాలా, మీ ఫ్రెండ్స్ని తీసుకొని రావాలా, ఆటో పంపుతాం. సరేనా? 1 డే చిల్డ్రన్స్ రిట్రీట్, ఉదయం నుంచి సాయంత్రం వరకు. ఓకేనా? అందరు రావాలా. ఇప్పుడు ఒకటి మామూలుగా అందరికీ సంబంధించిన పాట పాడతాం. ఈ పాట అయిపోయే లోపల పెద్దోళ్ళు కూడా రావాలి. దేవుని మీద ఆసక్తి ఉన్నటువంటి వారు ఎవరైనా వస్తారు, ఆసక్తి లేనటువంటి వారు రారు. మరి మీరు ఏ గుంపులో ఉన్నారో చూసుకోండి. సరే, పిల్లలకి ఇప్పుడు పిల్లలు మీరంతా అలసిపోయినారు కదా, మనిషికి ఒక బిస్కెట్ తీసుకొని తినండి. ఓకేనా? చేసి పిల్లలకి అందరికీ తలా ఒక బిస్కెట్ ఇస్తారు, తినండి. పిల్లలందరూ అలసిపోయినారు పాపం. రేవంత్ బిస్కెట్లను పరిశుద్ధపరిచి ఎవరి ద్వారా తేపడే వారికి క్షేమం దయచేయి.
పిల్లలు తింటుండగా మంచి ఆరోగ్యం తెచ్చి యేసు ప్రభునామములో ప్రార్థిస్తూ పెద్దలు కూడా తిన్న వారికి మంచి ఆరోగ్యం తెచ్చి యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలకు పెద్దలకు అందరికి ఇచ్చి మనిషికి ఒకటి ఇచ్చేసి ఫస్ట్ ఒక్కొక్కటి ఇచ్చి తినిపోయాయి కదా. ఇంకా ఇప్పుడు ఒక పాట పాడిన తర్వాత వాక్యం ఉంటుంది. ఒక పాట పాడదాం, జనరల్ పాట. పాట పాడిన తర్వాత వాక్యం ఉంటుంది. మీరు తింటా ఉండండి, మేము పాడతాం. ఈ పాట అయిపోయే లోపల రావాలి వచ్చే వాళ్ళందరూ కూడా. యేసు చావుందే సిలువపై అనే పాట పాడుతున్నాం. యేసు చావుందే సిలువపై. పాట సంఖ్య 285 పాడుకుందామండి. ఈ పాట అయిపోయినాక చక్కని వర్తమానం ఈరోజు చాలా బాగుంటుంది. రాలేని వారు వర్తమానం పోగొట్టుకుంటారు. పాట సంఖ్య 285, పాత పాటల పుస్తకములో 282. ఈ పాటల బుక్ 282 పాతదేమో అది చూపించు. ఎన్నో సంవత్సరం? 282. యేసు చావుందే సిలువపై నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనొచ్చెను. నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనొచ్చెను. నీ కొరకే నా కొరకే నరివాలే యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే. నరివాలే యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే. పాపము కడిగే మలినాంబు తోడిచే. పాపము కడిగే మలినాంబు తోడిచే. ఆ ప్రశస్త రక్తమే, ఆ ప్రశస్త రక్తమే. యేసు చావుందే సిలువపై నీ కొరకే నా కొరకే. నేనే నీ పాపము లోపుకో నీ పాప డాగులు నీ పాప డాగులు తోడుచుకో. నీ ఆత్మ తన ఊలా శుద్ధి పరచుకో. నీ ఆత్మ తన ఊలా శుద్ధి పరచుకో. క్రీస్తు యేసు రక్తములో, క్రీస్తు యేసు రక్తములో. యేసు చావుందే సిలువపై నీ కొరకే నా కొరకే. పాప శిక్ష పొంద దరియుంటిని. మన శిక్ష ప్రభువే సహించెను. పాప శిక్ష పొంద దరియుంటిని. మన శిక్ష ప్రభువే సహించెను. నలుగా గొట్టబడే పొడువాబడే నీకై. నలుగా గొట్టబడే పొడువాబడే నీకై. అంగీకరించు యేసుని. యేసు చావుందే సిలువపై నీ కొరకే నా కొరకే. ఎంత గొప్ప శ్రమనొచ్చెను. నీ కొరకే నా కొరకే. లూకా సువార్త. చాలు, పాటలు అయిపోయినాయి.
లూకాసు వార్త పిల్లలు ఎవరు కూడా అయిపోయేంత వరకు పిల్లలు వెళ్ళొద్దు, మరి పెద్దోళ్ళు కూడా వెళ్ళొద్దు. అందరూ కూర్చొని వాక్యం వినండి, ఓకేనమ్మా? లూకాసు వార్త 15వ అధ్యాయం 15వ అధ్యాయము దేవుని వాక్యములో 15:24 చదువుకుందాం. ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. ఇంకా బైబిల్ పూసేయండి, నా వైపు చూడండి. నేను చదవమన్నప్పుడు తెలిసి చదవండి, ఓకేనా? ఇప్పుడు ఒక అర్ధ గంటలో ఈ వర్తమానం ముగిస్తాను. పిల్లలు, పెద్దోళ్ళు అందరు మౌనం ఉండండి, ఎవరు మాట్లాడకూడదు. ప్రేమగల తండ్రి, చదివిన వాక్య భాగం మా వినికిడిలో దీవెనకరముగా చేయండి. ఆటల్లో మీరు మహిమను పొందారు, పిల్లల పరిచయలో మీరు మహిమ పొందారు. ఇప్పుడు అందరూ వచ్చారు, పిల్లలు పెద్దలు అందరూ ఉన్నారు. చక్కని వర్తమానం మీరు వినిపిస్తున్నారు, మీకు స్తోత్రం. వాక్యం ద్వారా నీ ప్రజలను, పిల్లలను, ప్రజలందరినీ వాక్యము చెప్పి ఆత్మీయంగా పోషించమని, నీ సేవకుని నన్ను మరుగుపరిచి నీ వాక్యం మీరు బోధించమని యేసుక్రీస్తు పేట అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. పాప కూర్చోవాలా? ఓకే. ఇక్కడ మీకందరికీ ఒక పటం కనబడుతుందా? ఇంగ్లీష్ వచ్చా మీకు? ఇంగ్లీష్ వచ్చా? చదవండి, ఏముంది? ప్రొడిగల్ సన్. అబ్బో, చిన్న పిల్లలు పెద్దోళ్ళు అందరూ బాగానే చెప్తున్నారే. ప్రొడిగల్ సన్ అందరూ పలకండి. ప్రొడిగల్ సన్. పెద్దోళ్ళు కూడా పలకాల, ఏం పిల్లోళ్ళకే కాదు, అందరికీ. ఇప్పుడు మీటింగ్ ఇది, పిల్లోళ్ళ మీటింగ్ అయిపోయింది, ఇప్పుడు అందరి మీటింగ్, పిల్లోళ్ళకు పెద్దోళ్ళకి అందరికీ, ఓకేనా? పలకండి. ప్రొడిగల్ సన్ అంటే తప్పిపోయిన కుమారుడు. చెప్పండి. ఇప్పుడు రెండో పటం వస్తుంది, రమ్మని పిలుద్దామా? వస్తుంది, చూడండి. ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? ఈ చిత్రపటం కనబడుతుందా మీకు? కనబడుతుందా నీకు? కనబడలేదా? కొంచెం ఎన్నిక జరుగు. ఈ పటంలో ఒక తండ్రి, ఇద్దరు కొడుకులు ఉన్నారు. మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి తండ్రి, ఇంకో పక్కన ఉన్నటువంటి వాడు పెద్ద కుమారుడు, ఇంకో పక్కన ఉన్నటువంటి వాడు చిన్న కొడుకు. ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు. ఎంతమంది అమ్మా? ఇద్దరు కొడుకులు ఉన్నారు. తండ్రికి పెద్దోడి కంటే చిన్నోడంటే చాలా ఇష్టం. ఏమ్మా, ఇద్దరు కొడుకులు ఉన్నోళ్ళు ఎవరున్నారు ఇక్కడ? తల్లి చేతులు ఎత్తండి. ఇద్దరు కొడుకులు ఉన్నోళ్ళు, ఇద్దరు కొడుకులు ఉన్నోళ్ళు మీరేం చేస్తారు? పెద్ద కొడుకు కంటే చిన్న కొడుకుని నెత్తిన పెట్టుకుంటారు. ఏమ్మా, పెట్టుకోరా? పెట్టుకుంటారులే, అబద్ధాలు చెప్పాకండి. చిన్న కొడుకు అంటే అందరికి పిచ్చి ప్రాణాలు. ఈడ కూడా తండ్రికి చిన్న కొడుకు అంటే చాలా ఇష్టం. చిన్న కొడుకు అంటే చాలా ఇష్టం. లూకాసు వార్త 15వ అధ్యాయం 11 నుంచి కొన్ని వచనాలు మీరు చదువుకోండి. 11 నుంచి ఆఖరి వచనం వరకు చదవండి, మీకు తెలుస్తుంది. ఇంటి పైన చదువుకోండి. ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు, ఒకడు పెద్దోడు, ఒకడు చిన్నోడు. తండ్రికి చిన్నోడు అంటే చాలా ఇష్టం. ఆ చిన్నోడు ఏం చేశాడంటే డాడీ, ఇప్పుడు పిల్లోళ్ళు పెద్దోళ్ళు పెళ్ళిళ్ళే నాకేం చేస్తున్నారు? ఇప్పుడు డాడీ, మమ్మీ, మా ఆస్తి మాకు వేరు చేసేయండి, మా ఆస్తి మాకు ఇచ్చేయండి, మా బతుకులు మేము బతుకుంటాం, మేము కలిసి ఉండలేము అంటున్నారు కదా. పెళ్ళైనా కంటే సరే, ఏదో కోడలు పోరు పడలేకనో, లేకపోతే అత్త పోరు పడలేకనో, మామ పోరు పడలేకనో ఏదో వేరైపోయినారంటే ఏమని అనుకోవచ్చు. వీడికి పెళ్లి కాలే, పెట్టాకులే, ఇద్దరికి పెళ్ళిళ్ళు కాలే, అన్నకి తమ్ముడికి ఇద్దరికి పెళ్ళిళ్ళు కాలే. వీడేం చేసినాడు? మై డియర్ డాడ్, మై డియర్ ఫాదర్, నా ఆస్తి నాకు ఇచ్చేయి. ఏమంటున్నాడు?
ఎవరన్నా పెళ్లి కాకముందే ధైర్యంగా డాడీని అడుగుతారా, రే డాడీ నా ఆస్తి నాకు ఇచ్చేయండిరా ఎవరన్నా? వీడేం చేస్తున్నాడు తెలుసా చిన్నోడు? వినండి, పెద్దోళ్ళు కూడా వినాలా, చిన్నోళ్ళు కూడా వినాలా. చిన్నోళ్ళు ముచ్చట్లు పెట్టుకోవద్దు, పిల్లలు పెద్దోళ్ళు బాగా వింటున్నారు. డాడీ నా ఆస్తి నాకు ఇచ్చేసాయి, నేనేమైతా ఇప్పుడు? ఏం చేస్తాను నేను? నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటాను, నా ఇష్టం, నా ఆస్తి నాకు ఇచ్చేసాయి. ఒరే 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 ఏమిరా నీకేం తక్కువ చేసినారా కుమారుడా? ఒరే చిన్నోడా ఏమిరా ఇట్ట మాట్లాడుతున్నావు? నేను నీకేం తక్కువ చేసినారా పిల్లోడా? ఒరే ఒరే చిన్నోడా ఏమిరా నువ్వు బుద్ధి లేకుండా ఇట్ట మాట్లాడుతున్నావు? ఏమి నీకు తక్కువైందిరా? ఏమి నీకు మర్యాద తక్కువైంది? నీకు ఏమి తక్కువైంది? నువ్వు కోరింది అంటున్నావు కదా అని బుజ్జగిచ్చి ఉంటాడు తండ్రి. అవన్నీ నాకు తెలీదు డాడీ, నా ఆస్తి నాకు ఇచ్చేయి. సరే ఇచ్చేసినాడు తండ్రి, భాగాలు పంచినాడు. చిన్న కొడుకు వాటా చిన్న కొడుకు ఇచ్చేసినాడు. చిన్న కొడుకు ఏం చేసిండు? ఇప్పుడు ఆ ఆస్తిని అంత డబ్బు రూపంలోకి తెచ్చుకున్నాడు. చిన్న కొడుకు డబ్బు రూపంలోకి తెచ్చుకున్నాడు. ఏం చేసిండో తర్వాత తెలుసా? దూర దేశం పోతున్నాడు. ఎక్కడ పోతున్నాడు? చూడండి ఎట్ట పోతున్నాడో, టిప్ టాప్ గా రెడీ అయినాడు. బా ఎంత బాగున్నాడో చూడండి. ఎవరో కుర్రోడు కదా, పెళ్లి కాని కుర్రోడు ఎట్ట పోతున్నాడో. బా సూపర్ గా రెడీ అయ్యి పెళ్లి కొడుకు లెక్కలో పోతున్నాడు. బా ఇప్పుడు తండ్రికి బాధ అయిపోయింది. అయ్యో నా చిన్న కొడుకు బాయనే, అయ్యో నా చిన్న కొడుకు బాయనే. బా గుండె నిండా బాధ, గుండె నిండా వేదన అయిపోయింది ఆయనకి. ఎవరికి? తండ్రికి. కానీ ఎప్పటికైనా నా కొడుకు మళ్ళా వచ్చాడనుకున్నాడు. సరే వీడేం చేసిండో, డబ్బులు సంచి పట్టుకొని ఊరేగినాడు. ఎక్కడికి? దూరదేశం, భారతదేశం నుండి లండన్ పోయినాడు అనుకోండి. ఎంత ప్రయాణమైనాడు కదా కదా. దూరదేశం పోయినాడంట. ఆడిపోయినాడంట. డబ్బులు ఉన్నాయి, స్నేహితులను ఎంట పెట్టుకొని పోయినాడు. నాకు తెలిసి అందరిని ఎంట పెట్టుకొని పోయినాడు. వాళ్ళందరూ మన దగ్గర ఉన్నదంతా ఊడ్చి పడేసినారట్టే. వాడు ఏం చేసిండో, తిని తాగి జల్సా చేసిండు, స్నేహితులకు పెట్టిండు, డబ్బులన్నీ నాశనం చేసిండు, వేశ్యలతో తిరిగిండు, అంటే వ్యభిచారాలు కూడా చేసిండు. యవనస్తులు కదా, యవనుడు కదా, పిల్లోడు కాదు ఇప్పుడు, యవనస్తుడు త్రోవ తప్పిపోయినాడు. ఆ తప్పిపోయిన గొర్రె ఎవరో కాదు, ఆనాడు చిన్న కొడుకు తప్పిపోయినాడు. ఈనాడు మనమే తప్పిపోయినాం. ఎవరు తప్పిపోయినాం? మనమే తప్పిపోయినాం. తప్పిపోయిన గొర్రెలం మనం. దేవుడి వాక్యంలో ఉంది, కీర్తన గ్రంథం 100వ అధ్యాయంలో ఉంది కదా. మనం ఆయన మేపే గొర్రెలం అయినప్పటికీ మనం ఎట్లున్నామంటే దేవుడి మాట వినకుండా తప్పిపోయినాం కదా. తప్పిపోయిన గొర్రెలాగా మనం ఉన్నాం. ఈడ చిన్న కుమారుడు ఎట్టున్నాడు అంటే బాగా తిన్నాడు, తాగినాడు, ఊగినాడు, మంచి బట్టలు ధరించినాడు, అన్ని అయిపోయింది. వ్యభిచరించినాడు, వేశ్యతో తిరిగినాడు, అన్ని పాపాలు, ఘోరమైన పాపాలు చేసినాడు, పరలోకానికి విరోధంగా పాపాలు చేసిండు. ఇక్కడ కూర్చున్న నువ్వు నేను మైక్ శబ్దం ద్వారా వింటున్నా ఎలా రమ్మన్నారా? మనమందరము కూడా ఘోరమైన పాపాలు చేసినామండి. మనం చేసిన పాపాలన్నీ ఇది కాదు. నా దోషములు లెక్కించేవి అనుకుంటున్నా, అవి లెక్కకు మించినవి. 1 కాదు, 2 కాదు, ఎన్నో పాపాలు మనం చేశాం. దేవుని బిడ్డలారా, మనం చేసిన పాపాల వలన మనం చచ్చిపోతే నరకానికి పోతాం. మనము నరకానికి పోవడం దేవునికి ఏమాత్రము ఇష్టం లేదు. మనల్ని రక్షించడం కొరకు దేవుడు దిగి వచ్చాడు. దేవాది దేవుడు భూమి మీదకు మనుషుడిగా వచ్చాడు. దేవుడు మన పాపాలన్నీ తన పైన వేసుకున్నాడు. మన కొరకు గాయాల పాలైనాడు, కొట్టించుకున్నాడు, వీపున కొడదెబ్బలు, దున్నబడింది, పొడవబడింది, నలుగుట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు, విడవబడ్డాడు. ఎక్కడ చూసినా రక్తం కారుతా ఉంది. మన కొరకు దేవుడు చనిపోయినాడు, సమాధిలోకి వెళ్ళాడు, తిరిగి లేచాడు. యేసయ్య పాపినంటే మనల్ని క్షమిస్తాడు. చెప్పే నేను కూడా ఘోరమైన పాపిని. నేను ఒక రెడ్డి కుటుంబంలో జన్మించిన, నాకు కూడా నెమ్మది లేని బతుకు. యేసు ప్రభు నమ్ముకున్నాను, నా పాపాలు దేవుడు క్షమించాడు. ప్రభు నేను పాపిని క్షమించాడు, దేవుడు క్షమించాడు. నా హృదయంలోకి వచ్చాడు. నాలో ఉన్న దయ్యాలు, భూతాలు, పాపాలు, శాపాలు అన్ని పోయినాయి.
తప్పులు ఒప్పులు అప్పులు పాపములు దోషములు అన్నీ పోయినాయి ప్రియులారా. దేవుడు నాలో ఉన్నాడు. వాక్యం వింటున్న నీవు చిన్న కొడుకులాగా నువ్వు తప్పిపోయినావేమో, యేసుప్రభువు నమ్ముకో. యేసయ్య నమ్ముకొని పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి ఎవరి హృదయంలో అయితే దేవుడు ఉంటాడో వారు సస్తే పరలోకానికి వెళ్తాడు. మేము సత్య పరలోకానికి పోతాం. నేను సత్య పరలోకానికి పోతా. ఎందుకు? నాలో దేవుడు ఉన్నాడండి. నువ్వు పోతావా? ఊరికే పేరుకు క్రైస్తవుడివిగా, పేరుకు క్రైస్తవురాలిగా ఉన్నావేమో, వేస్ట్. నీ బతుకు వేస్ట్. పేరుకు బతుకున్నావు కానీ నువ్వు మృతుడివే, చచ్చిపోయినోడివే. నువ్వు చచ్చిపోయిన దానివే. వాక్యం చెప్తుంది పేరుకు జీవించుచున్నావు. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది, బతుకుతున్నావన్న పేరు ఉంది, కానీ నువ్వు సచ్చినోడివే, మృతుడవే అని వాక్యం చెప్తుంది. పైకి బతుకున్నావు. ఏమి లాభం అండి? ఏమి లాభం చెప్పండి, చెప్పండి మా. పైకి బతుకున్నావు. నిజంగా యేసుప్రభు నీలో ఉంటే నువ్వు బతుకున్నట్టు. యేసుప్రభు నీలో లేకపోతే నువ్వు చచ్చిపోయినోడితో సమానమే, చచ్చిపోయిన దానితో సమానమే. గుర్తుపెట్టుకో. దేవాది దేవుడు ప్రేమ గల దేవుడు. నిన్ను నన్ను రక్షించడం కొరకే ఈ భూమి మీదకి వచ్చాడు. చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆయన మరణ భూస్థాపన పునరుత్థానం ద్వారా మనం రక్షించబడ్డాము. ఇంకా నువ్వు రక్షించబడకపోతే, ఇంకా నువ్వు పాపాలు ఒప్పుకోకపోతే ఇప్పుడే ఒప్పుకో, దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఈ చిన్న కుమారుడు కూడా ఏం చేసినాడంటే బాగా తిన్నాడు, తాగినాడు, ఊగినాడు, ఘోరమైన పాపాలు చేసినాడు. చూడండి ఎట్లాంటి పాపాలు చూడండి. ఇక్కడ కనబడుతుందా? ఎట్ట తాగుతున్నాడు, స్నేహితులతో కలిసి తాగుతున్నాడు, ఊగుతున్నాడు. ఏమ్మా కనబడుతుందా? తాగుతున్నాడు, ఊగుతున్నాడు. చూడండి ఏమ్మా కనబడుతుందా? ఏ బాబు చూడాలి, అమ్మ చూడండి ఎంతగా యవనస్తుడు కదా. యవన కాలములో ఎట్టుంటారంట? పాపాలు ఈజీగా చేస్తారంట. బాగా తాగినాడు, ఊగినాడు. ఇప్పుడు డబ్బులన్నీ అయిపోయినాయి. ఉదాహరణకు 1,00,000 రూపాయలు తీసుకుపోయినాడు అనుకుందాం. 1,00,000 రూపాయలు ఇప్పుడు రూపాయి కూడా లేదు. ఇప్పుడు మన పరిస్థితి ఏంది? పోనీ తండ్రి ఇంటికి పోదామంటే తండ్రి ఇల్లు ఆడుంది, దూరం. ఇప్పుడు ఏంది మన పరిస్థితి? స్నేహితుల దగ్గరికి పోయినాడు, మంచి వస్త్రాలు పోయినాయి, అన్నీ పోయినాయి. ఇప్పుడు తిండి లేదు, తాగడానికి ఏమి లేదు. ఇప్పుడు ఏమొచ్చింది? చిప్ప వచ్చింది చేతికి. ఏమొచ్చింది? ఊరికెళ్ళండి అంటే అడగది నీ పరిస్థితి వచ్చింది ఆయనకి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఏం చేస్తున్నాడు? ఒక ఆయన దగ్గరికి పోయినాడు. ఎవరి దగ్గరికి? పందులు మేపే ఆయన దగ్గరికి. యాడికి? అయ్యా నేను పందులు మేపుతానయ్యా, నాకు అన్నం పెట్టయ్యా, గుక్కడు అన్నం పెట్టయ్యా. నువ్వు పందులు మేపినాకనే నీకు అన్నం పెడతా అంటే, అన్నం కూడా కాదు, రొట్టె, ఒక రొట్టె. సరే అయ్యా, సరే పందులు మేపుతా ఉన్నాడు. పాపం కూర్చున్నాడు, ఏడుతున్నాడు. ఇప్పుడు గుర్తొస్తుంది ఏంది? నాయనగారి ఇల్లు, అమ్మగారి ఇల్లు గుర్తొస్తుంది. అయ్యో నేను ఎంత పాపం చేసిన నాయనా. మనం కూడా అంతే కదా. చేతులు కాలినాక అయ్యో నా చేతులు కాలినే అంటాం కదా. ఏమ్మా అంటాం కదా. అట్టనే వీడు కూడా మొత్తుకుంటున్నాడు. మా నాయన దగ్గర ఎంతమంది పనోళ్ళు ఉన్నారు? మా నాయన దగ్గర ఎంతమంది పనోళ్ళు ఉన్నారు? వాళ్ళకు సమృద్ధిగా అన్నం ఉంది. ఏముంది? వాళ్ళకి ఎంత సమృద్ధిగా అన్నం ఉందంటే అంత సమృద్ధిగా ఉంది కదా. వాళ్ళకి అంత సమృద్ధిగా ఆహారం ఉన్నప్పుడు నాకేమైనా నేను తిండి లేక ఇబ్బందులు పడతానా, నేను తిరిగి మా తండ్రి ఇంటికి పోవాలా అనుకున్నాడు. అంతకంటే ముందు ఏం జరిగింది తెలుసా? ఆకలి అవుతుంది. ఆకలి ప్రపంచంలో అందరికి శత్రువు ఒక్కటే, ఆకలి ఒకటే భయంకరమైన శత్రువు కదా. ఆకలి అవుతుంది. చివరికి ఏం చేయాలనుకున్నాడు? ఇప్పుడు పందులు మేపుతున్న ఇతను పందులు తినే పొట్టు తినాలనుకున్నాడు. ఏం తినాలనుకున్నాడు? తండ్రి దగ్గర ఉండింటే లగ్జరీగా బతకాల్సినోడు, లగ్జరీగా టిప్ టాప్ బట్టలు వేసుకొని ధూమ్ ధామ్గా తిరిగేవాడు కదా. కానీ సన్నగా లేదు కదా మకులు. ఏం చేసిండు? ఆస్తి తీసుకొని వచ్చిండు, మొత్తం రూపాయి కూడా లేదు, అంతా పోగొట్టుకున్నాడు. మొత్తం పోయింది, అన్నీ పోయినాయి. ఇప్పుడు పందులు తినే పొట్టు తినాలంటే పందులు కూడా ఊచి తప్పుతున్నాయి. మా తినే ఆహారం నువ్వు తింటావా? పాపం పందులు కూడా తప్పుతున్నాయి. ఇంక ఇప్పుడు ఆకలి అవుతుంది, బిడ్డకి ఆకలి అవుతా ఉంది, మొత్తుకుంటున్నాడు.
ప్రభా నేను తిరిగి మా ఆయన దగ్గరికి పోతాను ఆయన. ఇప్పుడు మనం కూడా అంతే, చర్చికి రాము, ఆదివారం పనులకు పోతాం. ఏదో ఒకరోజు దేవుడు దెబ్బ పెరిగితే అయ్యా పొరపాటు అయింది అయ్యా నన్ను క్షమించు అని మొత్తుకుంటాం అంతే. అప్పుడు మందిరానికి వస్తారు కదా. మేము లోకంలో ఉన్నప్పుడు దేవుడు మమ్మల్ని రక్షించాడు. మేము కూడా మీలాగా విశ్వాసంలో ఉన్నాం. మేము ఆదివారం పనులకు పోయేవాళ్ళం కాదు, ఎంత పని ఉన్నా మందిరానికి పోయేవాళ్ళం. దేవుడి చిత్తములో దేవుడు మమ్మల్ని సేవకు పిలిచి ట్రైనింగ్ ఇచ్చి అభిషేకించి మమ్మల్ని దేవుడు చర్చిలో సంఘములో దేవుని సేవకులనుగా, సంపూర్ణమైన దేవుని సేవకులనుగా దేవుడు మమ్మల్ని చేశాడు. ఇప్పుడు మేము సంపూర్ణమైన దేవుని సేవకులంగా దేవుని సేవ చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, మేము దేవుని మందిరమును వదులుకోం. మేము ఎప్పుడు ఉండే దేవుని మందిరంలోనే. మరి మీరు కనీసం ఆదివారం అన్నా మందిరానికి క్రమంగా వస్తున్నారా? మేము వారానికి ఒకసారి శుక్రవారం సాయంత్రం వస్తాము రండి అని చెప్పారు. సక్రమంగా వస్తున్నారా? పిల్లోళ్ళు అయినా పెద్దోళ్ళైనా. ఈరోజు పిల్లలు బాగానే వచ్చారు, పెద్దోళ్ళు తక్కువ వచ్చారు కదా. రావాలండి, ఒక్కరోజే కదా, వారానికి ఒక్కరోజు శుక్రవారం సాయంత్రం మేము వస్తాము 6:30 గంటలకు అని చెప్పాను. 6:30కు వస్తామని చెప్పాను. రావాలి, వస్తే మీకు ఆశీర్వాదం. వీడు ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు. వీడికి కూడా ఏమైంది, ఇప్పుడు అమ్మా ఆకలితుంది, ఆకలి తట్టుకోలేకున్నాడు. ఇప్పుడు ఏడుస్తున్నాడు, కన్నీళ్లు కారుస్తున్నాడు, దేవుని వేడుకుంటున్నాడు. తండ్రి నేను పాపినయ్యా నన్ను క్షమించు, పరలోకానికి విరోధంగా నేను పాపం చేసినానయ్యా నన్ను క్షమించు ప్రభా, క్షమించు ప్రభా, దేవా నన్ను క్షమించయ్యా, నా ప్రతి పాపం క్షమించేసయ్యా, నీ రక్తంతో నన్ను కడుగయ్యా. అయ్యా నేను తిరిగి వెళ్తా, నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతా. అక్కడికి పోయి నేను కొడుకులా కాదు, ఎట్టుంటా, ఒక పనుడులాగా ఉంటా అంటే తిరిగిపోతా ఉన్నాడు, కన్నీళ్లతో పోతున్నాడు, తండ్రి ఇంటికి పోతా ఉన్నాడు. చూడండి, ఇక్కడ పనులు వెతుకుంటా ఉన్నాడు, పశ్చాత్తాపన్నాడు, ఏడుస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, ప్రార్థన చేస్తున్నాడు, ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు, సరి చేసుకున్నాడు. తర్వాత ఏమైంది, తండ్రి ఇంటికి పోతా ఉన్నాడు. తండ్రి ఎప్పుడెప్పుడు నా కొడుకు వస్తాడు 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 అని ఎదురు చూస్తున్నాడు. నా బిడ్డ నా మందిరానికి వస్తుంది, నా బిడ్డ నా మందిరానికి వస్తుంది, నా కుమారుడు, నా పిల్లలు, నా ప్రజలు నా మందిరానికి వస్తారని దేవుడు ఎదురు చూస్తున్నాడు. కానీ మీరేమో ఇంట్లో సినిమాలు పెట్టుకొని చూస్తున్నారు, సీరియల్ పెట్టుకొని చూస్తున్నారు. మందిరానికి రావడానికి మాత్రం నీకు టైం లేదు. భూలోకములో సక్రమంగా నువ్వు మందిరానికి రాలేకపోతున్నావే, టైం లేదని. పరలోకానికి పోతావా నువ్వు? ఇంట్లో సినిమాలు సీరియల్ పెట్టుకొని చూస్తున్నావు నువ్వు, పరలోకానికి పోతావా? టైంకి మందిరానికి రావు. మందిరానికి రాకుండా ఇంట్లో నీ పనులు నీ పనులు 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 చివరికి ఏం చేస్తున్నావు? పనులు తీరిపోతాయి, సీరియల్. ఏమండి, ఏ దానికి నీకు అవసరమా చెప్పు? దేవుని బిడ్డవా, దయ్యం బిడ్డవా? దేవుని బిడ్డవు, మందిరానికి రా. తర్వాత చూసుకుంటే చూసుకోలేకపోతే లేదా, తప్పు చూడద్దు, మనకు అవసరం లేదు. సినిమాలు సీరియల్ మనకు అవసరం లేదు. దేవుని బిడ్డలు మనం, దేవుని ప్రజలు, దేవుని సేవకులు, మనకెందుకండి సినిమాలు సీరియళ్ళు? కాబట్టి దేవుని బిడ్డ, తండ్రి ఏమో ఎదురు చూస్తున్నాడు, మన పరలోకపు తండ్రి కూడా. నా బిడ్డలు నా మందిరానికి వస్తారు, నా పిల్లలు నా ప్రజలు నా మందిరానికి వస్తారని దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. దేవుని బిడ్డారా, ఈ తండ్రి ఎదురు చూస్తున్నాడు. కొడుకు ఆడో దూరంగా వస్తూ ఉంటే తండ్రి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు పరిగెత్తపోయి కచ్చుకున్నాడు. ఇట్లే ఏం చేస్తున్నాడు? వారి బట్టలు ఎట్టున్నాయి? కుళ్ళిపోయినాయి. ఎట్టున్నాయి చూడండి, ఎట్టున్నాయి వారి బట్టలు ఉన్నాయి, అసలు కుళ్ళిపోయినాయి. బట్టలు బాగలేవు, ఏం బాగలేవు. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? కుళ్ళిపోయిన బట్టలు, చిరిగిపోయిన బట్టలతో తండ్రి దగ్గరికి వచ్చాడు. వాసన, పందులు మేపినాడు, పందుల వాసన కదా. అయినప్పటికీ తండ్రి కరుచుకున్నాడు. మన దగ్గర కూడా పాపం అనే వాసన ఉన్నా కూడా దేవుడు మనల్ని చేర్చుకున్నాడు. మనల్ని తన రక్తంతో కడిగినాడు. మనల్ని తన బిడ్డలుగా, తన ప్రజలుగా, తన సేవకులుగా చేసుకున్నాడు. మరి మనము ఎంత నమ్మకంగా దేవుడి కొరకు బతకాలి కదా. ఇప్పుడు చూడండి, తండ్రి ఏం చేసిండు? కొడుకును చేర్చుకున్నాడు. కొడుకు ఏడుస్తున్నాడు, తండ్రి నేను చేసినది ఆయన నన్ను క్షమించిందండి. ఏడుస్తున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. తండ్రి కొట్టినాడా, తిట్టినాడా? ఏమంది. ఏం చేసినాడు? క్షమించినాడు. క్షమించి కొడుకును హత్తుకున్నాడు.
ముద్దు పెట్టుకున్నాడు కదా. మనం కూడా పాపం కంపుతో మనం నిండుకున్నప్పుడు దేవుడు మనల్ని చేర్చుకొని మనల్ని ముద్దు పెట్టుకున్నాడు. మనలో ఉన్న పాపాలని దేవుడు తీసివేసినాడు. మనలో ఉన్న దయ్యాలు, సైతాను శక్తులు, చీకటి శక్తులు, అప్పులు, తప్పులు, పాపములు అన్నీ పోయినాయి. యేసయ్య మనలో ఉన్నాడు కదా దేవుడు బిడ్డారా. కాబట్టి మనం గమనించాలి. ఇంకా దేవుడు నమ్మి కూడా రక్షణ పొంది కూడా నువ్వు తప్పిపోయినావా? నేను దేవుని బిడ్డను అంటూనే తప్పిపోయినావా? పాపం చేస్తున్నావా? దేవుని దగ్గర క్షమాపణ, దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఇంకా నువ్వు యేసు ప్రభువుని నమ్ముకోలేదా? ప్రభుని అడుగు, నిన్ను క్షమిస్తాడు. ఇప్పుడు చూడండి, తండ్రి కుమారుని క్షమించాడు, హత్తుకున్నాడు కదా. తర్వాత వానికి ఏం చేస్తున్నాడు? వాని కన్నీళ్లు తుడిచి వానికి ఏమి ఇస్తున్నాడు? ఇప్పుడు వస్త్రాలు పెడుతున్నాడు, ఉంగరం పెడుతున్నాడు, విందు చేయిస్తున్నాడు. నా కుమారుడు ఏమైనాడు? చచ్చిపోయి మళ్ళా బతికినాడు. ఇక్కడ కూర్చున్న నీవు ఇంకా పాపములో ఉండి, ఇంకా పాపములో తింటూ, పాపములో త్రాగుతూ ఉంటే ప్రభు దగ్గర క్షమాపణ. ఇంకా ప్రభు నమ్మి రక్షణ పొంది బాప్తిసం తీసుకొని కూడా నువ్వు పాపములు చేస్తూ ఉన్నవా? చెడు మాటలు, సీరియళ్ళు, సినిమాలు, రకరకములైన అపవిత్రమైన చేస్తుంటే ప్రభువును క్షమాపణ అడుగు, దేవుడిని క్షమిస్తాడు. ప్రార్థన చేస్తాం, కళ్ళు మూసుకొని. ప్రేమ గల పరలోకమందున తండ్రి, నా ఊరిలో పిల్లల మరియు పెద్దల పరిచర్య, ఈ ప్రత్యేక కూడిక ఎంతో దీవెనకరంగా చేశావు. మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, వచ్చినటువంటి నీ పిల్లలను, పెద్దలందరినీ దీవించండి, కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, మరి చిన్న కుమారుడు తప్పిపోయాడు, అయితే మీరు తనని క్షమించారు, సరిచేశారు. ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో ఇంకా ఏం బలహీనతలు ఉన్నాయో క్షమించి సరిచేయండి. రక్షణ లేని వారు రక్షణ పొందుటకు సాయం చేయండి. వచ్చిన నీ బిడ్డలందరినీ ఆశీర్వాదంతో పంపించమని, నువ్వు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడని యెహోవా నీకు తోడయుడును. యోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం మీరు నెరవేర్చమని, నీ బిడ్డలందరినీ దీవెనలతో పంపించమని యేసు క్రీస్తు పరిశుద్ధనామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, చేరవచ్చిన మనకు సకల పరిశుద్ధులకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ వచ్చే శుక్రవారము 6 గంటల తర్వాత వస్తాం, 6:30 అట్లా. ఓకేనా? అందరికీ వందనాలు. ఫస్ట్ కొంచెం సేపు పిల్లలకు ఉంటుంది, తర్వాత పిల్లలకు, పెద్దలకు అందరికీ కలిపి వర్తమానం ఉంటుంది. సరేనా? అందరికీ వందనాలు.